హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలేఖ్య చిట్టి పికిల్స్ అంటే మ్యాక్సిమం అందరికీ బాగా తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా ముష్టి పచ్చళ్ళన్నా పింక్ పికిల్స్ అన్నా బాగా తెలిసే ఉంటుంది. అవే అలేఖ్య చిట్టి పికిల్స్ అంటే. ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ అయిందంటే, ముగ్గురు అక్క చెల్లెలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవారు. రీల్స్ చేసి వాళ్ళ టాలెంట్ నలుగురికి చూపించి ఫాలోవర్స్ని సంపాదించారు. ఈ వచ్చిన ఫాలోవర్స్ని ఎలాగైనా యూజ్ చేసుకోవాలని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు చూడడానికి చాలా పద్ధతిగా, నీట్గా, అందంగా బాగానే ఉంటారు. కాకపోతే వాళ్ళ మాటలే చాలా దారుణంగా ఉంటాయి. జనరల్గా బిజినెస్లో ఒక రూల్ ఉంటుంది, అదేంటంటే కస్టమర్స్ ఆర్ గాడ్స్ అని. అంటే కస్టమర్లని దేవుళ్ళ భావించాలి ఎలాంటి బిజినెస్ మ్యాన్ అయినా, ఆడు చిన్నోడవనే పెద్దోడవనే. కానీ వీళ్ళ దగ్గరికి వస్తే ఆ రూల్ రివర్స్లో ఉంటుంది. కస్టమర్స్ని దేవుళ్ళ కాదు కదా, కనీసం మనుషుల్లా కూడా ట్రీట్ చేయరు. నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ మాటలతో అబ్యూస్ చేస్తారు. వాళ్ళవి లీక్ అయిన 2 ఆడియో క్లిప్స్ ఉన్నాయి, వింటే మీకే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది వాళ్ళు ఎలాంటి వాళ్ళు. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదు. అసలు విషయం ఏమైందంటే, రీసెంట్గా ఒక అబ్బాయి వాట్సాప్లో వాళ్ళకి మెసేజ్ చేసి పికిల్స్ యొక్క రేట్లు కనుక్కున్నాడు. వాళ్ళ రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఒకసారి మీరే చూడండి. 1/2 kg బోన్లెస్ చికెన్ ప్రైస్ 530 ఎంతో ఉంటుంది. నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను, మీరు కూడా చూడండి. అంత రేట్ చూసి అతనికి డౌట్ వచ్చి ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అని అడిగితే ఆమె ఇచ్చిన రిప్లై ఎలా ఉందంటే మీరే వినండి. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద, ఎందుకంటే చూసారు కదా, కస్టమర్ని దేవుళ్ళ ట్రీట్ చేయాలి. పోనీ దేవుళ్ళ వదిలేయండి, కనీసం మనిషిలాగైనా ట్రీట్ చేయాలి. అలా ట్రీట్ చేయకుండా నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నామంటే నీ అంత చీప్ ఇంకెవరో ఉండరు అన్నారు. నిజానికి 2 రూపాయల షాంపూనైనా కొనేటప్పుడు ఒకసారి ఆలోచిస్తాడు. ఓకే, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, విండో షాపింగ్ అని. షాప్కి వచ్చిన ప్రతి ఒక్కడు కొనాలనే రూల్ ఏం లేదు. సో అలాగే మిమ్మల్ని ప్రైస్ అడిగిన ప్రతి ఒక్కడు కొనాలని రూల్ లేదు. వాడు అడిగాడు, వాడికి నప్పలేదు, ప్రైస్ ఎక్కువ అనిపించింది, ఎందుకంత ఎక్కువ అని అడిగినప్పుడు మీరు చెప్పాలి, మేము ఇలాంటి క్వాలిటీ వాడతాం, అది ప్యూర్ ఆర్గానిక్, అదో ఇదో ఏనా మీ డీటెయిల్స్, మీ స్పెషాలిటీస్ ఏమైనా ఉంటే అవి చెప్పాలి. అంతేగాని నోటుకు వచ్చినట్టు తిట్టకూడదు. ఇలా తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా మీరు ఎంతమంది కస్టమర్స్తో ఇలా ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడారో కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదు. నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది అంటే మనం ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ కొనాలంటే కెరియర్ మీద ఫోకస్ చేసి లైఫ్లో సక్సెస్ అయ్యి మనకి మంత్లీ ఒక 2 LPA 3 LPA శాలరీ ఉంటే వీళ్ళు పికిల్స్ కొనగలం. వీళ్ళు మరి అంత అఫోర్డబుల్ పికిల్స్ నాకు తెలిసి BMW ఆడి కార్లు అమ్మే వాళ్ళు కూడా ఇలా చెప్పరేమో కస్టమర్స్ని, మీరు కెరియర్ల మీద ఫోకస్ చేయండి అప్పుడే మా కారు మీరు కొనగలరు, లేదంటే మీకు స్తోమత లేదు, అలాగా కించపరిచి మాట్లాడరేమో. వీళ్ళు 350, 150 రూపాయలు, 550, 600, 1000 రూపాయలు అమ్ముకునే పికిల్స్కేమో నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేయి, నీకు మా పచ్చళ్ళు కొనే అంత స్తోమత లేదు, ఈ పెద్ద అమెరికా నుండి తీసుకొచ్చిన పచ్చళ్ళు అందుకు స్తోమత లేదు. ఏముంది, చికెన్ ముక్కలు కొనేస్తున్నారు, చికెన్ ముక్కలు కొనేసి నీట్గా ఎండబెట్టేసి కడిగేసి ఉప్పు కారం కలిపేసి పామ్ ఆయిల్ వేసేస్తున్నారు. పామ్ ఆయిల్ వేస్తే చిట్టి పికిల్ అలేఖ్య చిట్టి పికిల్ అంటున్నారు. నిజంగా తింటే ఆరోగ్యానికి ఏమవుతుందో ఎవరికి తెలుసు. అని నేను వదిలిపడి నా మాటిని, నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఈవిడ చెప్తున్న దాని ప్రకారం అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, ఆవిడ అడిగినవేవి మనం కొనకపోతే ఆవిడ మనల్ని వదిలేసి డివోర్స్ ఇచ్చేద్దంట. సో అబ్బాయిలు చాలా ఫోకస్గా ఉండండి. మీ ఆవిడ ఏది అడిగినా కొనేలాగా ఉండండి. ఒకవేళ ఆవిడ అడిగినవి మీరు కొనలేదనుకో ఖచ్చితంగా డివోర్స్ ఇచ్చి వదిలేస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసి వీళ్ళ మైండ్ సెట్ అలాగే ఉందనుకుంటా. అంటే నా మొగుడు నేను అడిగినవన్నీ కొనాలి, కొనకపోతే నేను నన్ను వదిలేస్తా అని. అందుకే ఇప్పుడు దాకా పెళ్లి చేసుకోలేదేమో. ఇప్పుడు పెళ్లికి పచ్చడికి సంబంధం ఏముందో నాకు అర్థం అవ్వలేదు. వీడు అడిగింది జస్ట్ ఆ పచ్చళ్ళ గురించి. పచ్చడి ఎందుకండి ఎంత రేట్ ఉందని అడిగాడు, అంతేగాని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి పెళ్లి చేసుకో, లేదంటే నీ పెళ్ళం వదిలేద్ది, ఇవన్నీ నిన్ను అడగలేదే. నువ్వేం జ్యోతిషం చెప్తున్నావా లేదంటే పచ్చళ్ళు అమ్ముతున్నావా? జోలికి వెళ్ళు, ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా. అండ్ లాస్ట్లో ఒక మాట అడిగింది, ముష్టి పచ్చళ్ళే కొనలేకపోతున్నాం అంటే అవి ముష్టి పచ్చళ్ళని మీరే ఒప్పుకున్నారు. ఆ ముష్టి పచ్చళ్ళు అమ్ముకొని బతుకుతున్నట్టున్నారు మీరు. మనం దేన్ని అంత చీప్గా ముష్టి దానిలాగా అన్నట్టుగా చూడకూడదు. ఎందుకంటే రూపాయి షాంపూ తోటి 8,000 కోట్లు బిజినెస్ టర్న్ ఓవర్ చేశారు. ఇలా చాలా ఉన్నాయి. రూపాయి అగ్గిపెట్టితోటి కొన్ని వేల కోట్లు టర్న్ ఓవర్. అంతెందుకు, ₹10 చెక్ పొట్లంతో కొన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ అయింది.
మన ప్రోడక్ట్నే మనం ముష్టి పచ్చళ్ళు అంటే ఇంకా కస్టమర్స్ ఏం కొంటారు? అంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? అబ్బాయి ఎవరైతే ఉన్నాడో పచ్చళ్ళు ఎందుకు ఇంత రేటు అని అడిగాడు, దానికి మీరు నోటుకొచ్చినట్లు తిట్టి గోల్డ్ ఏం కొనిస్తారా అది ఇది అని చెప్పి అమ్మ నా బూతులు తిడుతున్నారు. ఇది సంస్కారం కాదు. అంటే మీరు ఏదో ఎల్ జనరేషన్ జెడ్ జనరేషన్లో ఫీల్ అవుతున్నట్టున్నారు. సో ఆ అహంకారం ఆ గర్వం ఏదైతే ఉందో అది తగ్గించుకుంటే చాలా మంచిది. మార్కెట్లో మనం బిజినెస్ చేస్తున్నాం అంటే మనం ఎలా ఉండాలంటే కస్టమర్స్ని దేవుళ్ళ ట్రీట్ చేయాలి. అది బిజినెస్ యొక్క రూల్. ఈవెన్ అంబానీ అవని లేదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఎవరైనా అవని వాళ్ళ కస్టమర్స్ని వాళ్ళు ఎప్పుడు అలాగే ట్రీట్ చేస్తారు. మీరు చేస్తున్న ఈ పచ్చళ్ళ బిజినెస్కే మీరు కస్టమర్లను ఎలా ట్రీట్ చేస్తే ఇంకా పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తే మీరు ఇంకా లోకంలో ఉన్న ప్రజలను ఎలా చూస్తారు? అందరూ మీ కాలు కిందే ఉన్నారు, మీరేమో సింహాసనం మీద ఉన్నారు అన్నట్టు ట్రీట్ చేస్తారేమో. అబ్బాయిలతో ఇలా మాట్లాడారు, అమ్మాయితో కూడా సేమ్ ఇదే వేలో మాట్లాడారు. ఆ ఆడియో కూడా మీకు వేస్తాను, వినండి. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో వెళ్ళు. వీళ్ళు చాలా మంచి బిజినెస్ స్ట్రాటజీ వాడుతున్నారు. అదేంటంటే కస్టమర్స్ని కించపరిచి నువ్వు మా పికిల్స్ కూడా కొనలేవు, అలాంటిది నీదేం బతుకు, కొంచెం 500-1000 రూపాయలు పికిల్స్ అని నువ్వు ఎఫర్ట్ చేయలేకపోతున్నావు, నీదేం లైఫ్, అలా డీగ్రేడ్ చేస్తే వాళ్ళ అగ్రెషన్లో ఎక్కువ పికిల్స్ కొనేస్తారో లేదా మనం పికిల్స్ కొంటారో అనే స్ట్రాటజీ యూస్ చేస్తున్నట్టుంది. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇలా ఆడియోస్ లీక్ అయినప్పుడు దుకాణం షెడ్కి వెళ్ళిపోద్దని తెలియదేమో. కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. సో అలేఖ్య చిట్టి పికిల్స్ కొనలేకపోతే మీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోద్ది. అందుకే మీరు ఖచ్చితంగా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి, అలేఖ్య చిట్టి పికిల్స్ కొనుక్కోండి. ఎవరైతే ఈ పికిల్స్ కొన్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే దరిద్రం ఉన్నోళ్ళే ఈ పికిల్స్ కొనలేరు. ఆటోమేటిక్గా పికిల్స్ కొన్నారంటే వాళ్ళకి అదృష్టం పరిగెడుతున్నట్టే. ఈవిడ అలాగే చెప్తుంది. మరి అర్థం చేసుకోగలను, నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో వెళ్ళు. అది ఒక కస్టమర్, ఒక లేడీ కస్టమర్ అడిగారు. ఆవిడ కూడా సేమ్ ఇలాగే అడుగుంటారు. ఎందుకు ఇంత రేట్ అంటే, నువ్వు వెళ్ళి ఇంట్లో పాచి పనులు చేసుకొని బ్రతుకు, పాచి పనులు చేసుకొని బ్రతికి నువ్వు డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో నువ్వు అలేఖ్య చిట్టి పికిల్స్ కొనుక్కో అని చెప్తుంది. అంటే మనకి ఇన్కమ్ లేకపోతే ఈవిడే ఒక ఇన్కమ్ సోర్స్ కూడా చెప్తారు. బాగుంది ప్రిడిక్షను, మన లైఫ్, మన జ్యోతిషం అంతా చెప్తున్నారు. అంటే అలేఖ్య చిట్టి పికిల్స్ కాకుండా అలేఖ్య జ్యోతిషాలయం అని పెట్టించుకోవచ్చు కదా. అంటే మనం ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పేస్తారు. వాళ్ళు పచ్చళ్ళు కొనాలంటే ఇప్పుడు మనం అమెజాన్లో ఒక ప్రోడక్ట్ చూసాం, ఫర్ ఎగ్జాంపుల్ షూస్ చూసాం, ఆ షూ 2000 ఉంది, అమ్మో 2000 అని చెప్పి మనం ఆగాం. అలా ఆగకూడదు. మనం పాచి పనులు చేసుకోను లేదని ఇలా ఉంటే కెరియర్ మీద ఫోకస్ చేసో డబ్బులు సంపాదించుకొని కొనియాలి. ఈవిడ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఈ పికిల్స్ తక్కువ రేట్ అని మనం అడగకూడదు. మనం ముందు 4 ఇంట్లలో పాచి పని చేసుకొని, అమ్మాయిలు అయితే 4 ఇళ్లలో పాచి పనులు చేసుకొని డబ్బులు సంపాదించుకొని వెంటనే కొనియాలి పికిల్స్. తక్కువ రేట్ అని ఇప్పుడు అడగకూడదు. తక్కువ రేట్ అని అడిగామంటే నువ్వు చీపు. అదే 500 అంటే 500, 1000 అంటే 1000 గుడ్డోళ్ళలో కొట్టావంటే నువ్వు తోపు. నాకు వద్దు ఇవన్నీ. చూసారు కదా వీళ్ళు కస్టమర్స్ని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారో. ద వే ఆఫ్ ట్రీటింగ్ అనేది చాలా పొలైట్గా, చాలా రెస్పెక్టివ్గా, చాలా అద్భుతంగా ఉంది. సో ఇలాగే ట్రీట్ చేస్తే 2 రోజుల్లోనే దుకాణం షెడ్కి వెళ్ళిపోద్ది. ప్రతి ఒక్క బిజినెస్ మ్యాను, ప్రతి ఒక్క బిజినెస్ ఉమెన్, ప్రతి ఒక్క ఎంటర్ప్రైనరు మీలాగే కస్టమర్స్తో మాట్లాడి ఉంటే ఎంత పొలైట్గా అందరు బిజినెస్లు ఎప్పుడో సక్సెస్ అయ్యేవి. అలేఖ్య చిట్టి పికిల్స్ సక్సెస్ అవ్వడానికి ఎంత సీక్రెట్ ఏటో అనుకున్నాను, ద వే ఆఫ్ టాకింగ్ అనమాట. సో అందుకే మన తెలుగులో వర్కౌట్ అవ్వట్లేదని ఇప్పుడు తమిళ ప్రజలను పిచ్చోళ్ళని చేద్దామని తమిళ్ నేర్చుకొని తమిళ్లో వీడియోస్ కూడా చేస్తున్నారు. నాకు తెలిసి తమిళ్లో కూడా బూతులు నేర్చుకునే ఉంటారు. ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇదే సమాధానం ఇస్తారు. మనం స్టేట్లు మారినా, లాంగ్వేజ్లు మార్చేసినా మన బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే క్వాలిటీ ఉండాలి. మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ముందు మనం ప్రొడక్ట్ మీద ఫోకస్ చేయాలి. ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ బాగుంటే, మన మాట తీరు బాగుంటే, మన పద్ధతి బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ సక్సెస్ అవుతాయి. మనం చూడడానికి నీట్గా పద్ధతిగా బట్టలు వేసుకొని తెల్లగా అందంగా కనబడిపోతే సరిపోదు. మన బిహేవియరు, మన మాట్లాడే మాటలు, మన తీరు కూడా బాగుండాలి. అప్పుడే మనం అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఉంటుంది. సో మనం మాట్లాడే మాటలు బట్టే అవతల వాళ్ళకి మనం చీప్ అయిపోతాం. ఈరోజు మీ గురించి మేము వీడియో చేస్తున్నాం అంటే దానికి మీరు మాట్లాడిన మాటలే. సో నేనే కాదు, ఇలా చాలామంది చేస్తారు వీడియో. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక రైట్ ప్రతి ఒక్కరికి ఉంది. అది ఒక రైట్ అనే బదులు ఒక ఆయుధం అని చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఒక అపాలజీ వీడియో చేసి కస్టమర్స్కి సారీ చెప్తే ఈ కాంట్రవర్సీ తగ్గుతుందని నా ఒపీనియన్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. నా వీడియోలో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే అవి కూడా కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తాను. సైనింగ్ ఆఫ్ లోకేష్ బ్రూస్లీ.